సూర్య గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'కంగువ'. అయితే ఈ మూవీకి ముందు ఈయన లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'ఈటీ'. ఈ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే ఆ మూవీ కూడా మంచి హిట్ అయ్యింది. అయితే 'ఈటీ' మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'కంగువ' మూవీతో మన ముందుకు వస్తున్నారు సూర్య గారు. చూడాలి ఈ మూవీతో సూర్య గారికి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ 'కంగువ' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది శివ. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది స్టూడియో గ్రీన్ ఇంకా యూవీ క్రియేషన్స్ బ్యానర్. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది సూర్య, దిశ పటాని, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు దిశ పటాని గారు. అయితే దిశ పటాని గారు ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'కల్కి'. ఈ 'కల్కి' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ కూడా అయ్యింది. అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ 'కంగువ' మూవీతో మన ముందుకు వస్తున్నారు దిశ పటాని గారు. చూడాలి ఈ మూవీతో దిశ పటాని గారికి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ 'కంగువ' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే దిశ పటాని గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ మూవీ రిలీజ్ అయ్యాక నాకు మళ్ళీ తమిళ్లో అలానే తెలుగులో మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు దిశ పటాని గారు. చూడాలి ఈ 'కంగువ' మూవీ రిలీజ్ అయ్యాక తనకి మళ్ళీ మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ 'కంగువ' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. ఇంకా ఈ మూవీ టీం ఈ మధ్య టీజర్ని అలానే ఒక పాటని విడుదల చేశారు. అవి మంచిగా హిట్ అయ్యాయి. ఇంకా ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. ఇంకా ఈ మూవీని దసరాకి రిలీజ్ చేస్తాము అని మూవీ టీం అంటున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ మూవీతో సూర్య గారికి ఇంకా దిశ పటాని గారికి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ 'కంగువ' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.